హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ సీజన్ 9 సండే ఎపిసోడ్ అనమాట. ఎపిసోడ్ 15. నిన్న సాటర్డే ఎపిసోడ్ రివ్యూ చేయలేకపోయాను. నిన్న సాటర్డే ఎపిసోడ్ వచ్చి నాగార్జున గారు ఫుల్ క్లాస్ పీకారు. ఇది మన ధూమన్ పవన్ ఏమో ఆ వీడియోలన్నీ చూపించగానే కెప్టెన్సీ వద్దు సార్ అని చెప్తే మళ్ళీ కెప్టెన్సీ పెడతా అన్నారు. ఈరోజు పెట్టారు. నిన్న మొత్తం అందరికి వీడియోలు చూపించి అందరికీ ఒక్కొక్కరికి క్లాస్ పీకడం జరిగింది. మొత్తం సెట్ చేశారు నాగార్జున గారు. బాగా క్లాస్ పీకారు, చాలా బాగా. ఫస్ట్ టైం అనుకుంటా ఇలా స్టార్టింగ్ వీక్స్లోనే, మొన్న ఫస్ట్ వీక్లో బాగా క్లాస్ పీకారు, ఇప్పుడు సెకండ్ వీక్లో కూడా క్లాస్ పీకారు. ఇప్పుడు డెమోన్ పవన్ కెప్టెన్సీ తీసేసి రద్దు చేసినాక ఇప్పుడు సండే ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్ పెట్టారు. మళ్ళీ డెమోన్ పవన్ కెప్టెన్ అయ్యాడు. సాటర్డే ఎపిసోడ్ వచ్చి స్టార్టింగ్ వచ్చి మనకు వీళ్ళ హౌస్ అదే టెన్నెట్స్ ఓనర్స్ వాళ్ళ ప్లేస్ ఖాళీ చేసి మారేది చూపించారు. ఆ తర్వాత నాగార్జున గారు వచ్చి ఏం ప్రియా ఏంది ఎవరు లేదంటే ఇంకా ఎవరు రాలేదు సార్ అంటారు. ఇంకా తర్వాత రమ్మని తొందరగా అంటే అందరూ వచ్చేస్తారు. వచ్చినాక ఇలా మాట్లాడుతూ ఇది తనుజ గారిని కాఫీ అడుగుతుంది. కాఫీ అడిగితే నీ లైఫ్లో సీక్రెట్ ఏదైనా ఉంటే చెప్పు అంటే అప్పుడు తనుజ గారు తన సీక్రెట్ చెప్తారనమాట. తను బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఒక పర్సన్ కోసం వచ్చిందంట. ఆ పర్సన్ అంటే ఇష్టం అంట, క్రష్ అంట. అతని కోసం వచ్చాను సార్. ఈ విషయం మా ఫ్రెండ్స్కి కానీ మా ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు. ఇదే నా లైఫ్లో పెద్ద సీక్రెట్ అంటే, అయితే అతనికి చెప్పామంటే లేదు సార్ చెప్పను, అది కుదరదు, మ్యాచ్ కుదరదు అని అన్నది. అది ఎంతవరకు నిజమో లేదు, ఎందుకంటే అది తన పర్సనల్ మ్యాటరు. ఆ తర్వాత ఇమాన్యుయల్ లేసి సార్ నాది అడగరా అంటే నీ దాంతో మాకేం పని అయ్యా అని కామెడీ చేస్తాడు. ఆ తర్వాత సేవింగ్ చేస్తాడు. సేవింగ్ చేసిన తర్వాత ఫస్ట్ బర్నీ గారిని మాస్క్ మ్యాన్ ఇద్దరిని సేవ్ చేస్తాడు. మాస్క్ మ్యాన్ని ఇంకా నువ్వు గేమ్ బాగా ఆడాలి చూడు, నిన్ను ఆడియన్స్ సేవ్ చేశారని చెప్పి మెచ్చుకుంటాడు. ఆ తర్వాత టాస్క్ పెడతారు అన్నమాట. టాస్క్ అయితే నలుగురు చాలా బాగా ఆడారు. బర్నీ గారు, మర్యాద మనిషి ఇద్దరు ఫైట్ అయితే ఫుల్ ఫైట్ చేశారు. ఆ స్విమ్మింగ్ పూల్లో వేస్తే మళ్ళీ పైకి వచ్చి ఫైట్ చేయడం. ఫస్ట్ రౌండ్లోనే బజర్ మోగే లోపల ఒక బాస్ ఉంటుంది. ఆ బాస్లో టైర్ పెట్టాలన్నమాట, ఎవరి టైర్ వాళ్ళది. ఇక్కడ వీళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల అక్కడ ఆ బాస్లో టైర్ ఎవరు పెట్టుకుపోయేసరికి ఇద్దరిని అవుట్ చేసేస్తారు. ఆ తర్వాత ఇది ఇమాన్యుయల్, డెమోన్ పవన్ వీళ్ళు కూడా ఫుల్ ఫైట్ చేస్తారు. అయితే ఇమాన్యుయల్ చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే, డెమోన్ పవన్ స్విమ్మింగ్ పూల్లో టైర్ వేసేస్తే అది పోయి తెచ్చుకోకుండా డెమోన్ పవన్ని అటాక్ చేస్తూ ఆ గాన్ లాగాలని చూస్తారు. అక్కడికి చెప్తుంది యూట్యూబ్ పోయి తెచ్చుకోమని. కానీ తెచ్చుకుంటే లోపల ఇప్పుడు అంత గేమ్ ఆడుతూ ఆయాసంలో నీళ్ళలో దిగితే అంత శక్తి రాదు. అందువల్ల ఆ ఉద్దేశంతో ఇది ఎందుకు తీసిస్తే మళ్ళీ పెడతారని చెప్పి ట్రై చేస్తాడు. కానీ వర్కౌట్ అవ్వదు. డెమోన్ పవన్ ఎట్టకేలకి కష్టపడి కెప్టెన్ అవుతాడు అన్నమాట. అభినందిస్తారు. చూసావా కష్టపడి కెప్టెన్ అయితే ఎలా ఉంటుందో అని. ఆ తర్వాత చిన్న పాటలు టాస్క్ అది పెట్టారు. రొటీనే మనకి సండే పూట పెట్టేది. ఆ తర్వాత వచ్చేసి హౌస్లో వరస్ట్ అని పెట్టకుండా ఎవరు తక్కువ అంటే అందరు ఫ్లోరస్ ఎన్నికేసేస్తారు అనమాట. గుడ్డులో మెల్ల అందరు ఫ్లోరస్ ఎన్నికేస్తే ఒక తనుజ గారు ఒక్కటే మాస్క్ మ్యాన్కి వేసి, ఇతను మాస్క్ మ్యాన్లో చాలా టాలెంట్ ఉంది సార్, కానీ ఈయన సైలెంట్గా ఒక మూల కూర్చుంటారు అందుకే అని చెప్తారు. తర్వాత ఫ్లోరస్ ఎన్నిక చెప్తే ఇప్పుడు నామినేషన్ నుంచి సేవ్ అయితే మీరు జైల్లో వేయాలి అని కెప్టెన్ చెప్తారు. ఇంకా లాస్ట్లో మాస్క్ మ్యాన్ ఇది మర్యాద మనిషి మధ్యలో వీళ్ళని సేవింగ్ చేసేస్తారు అన్నమాట. ఆ సేవింగ్ ప్రాసెస్ నార్మల్గా ఉంటుంది. ఫ్లోరస్ అండ్ మర్యాద మనిషి ఉంటారు. సేవింగ్ చేసింది మర్యాద మనిషి ఎలిమినేట్ అనగానే ఫ్లోరస్ షాక్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే తను ఫిక్స్ అయింది తను ఎలిమినేట్ అవుతుందని. అలాగే మర్యాద మనిషి కూడా ఫిక్స్ అవుతాడు. కానీ తను తను సేవ్ అయినా అని చెప్పి షాక్ అవుతుంది. ఇంకా లోపలికి వచ్చేస్తే అప్పుడు మర్యాద మంది స్టేజ్ మీదకి రాగానే ఏవి చూపిస్తారు. ఏవి చూపించినాక బాటమ్ 3 టాప్ 3 పెట్టమంటారు. బాటమ్ 3లో వచ్చి శ్రీజ, ఇది ఫ్లోరసేన్, సుమన్ శెట్టిని పెట్టారు. ఫ్లోరసేన్ ఓకే, శ్రీజ ఇంకా ఇంతవరకు నామినేషన్లోకి రాలేదు కాబట్టి తెలియదు. సుమన్ శెట్టి అయితే బాటమ్ 3లో ఉండడు, ఎందుకంటే అతనికి బాగా ఓటింగ్ పడుతుంది, బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, చూడాలా ఫ్యూచర్. టాప్ 3 పెట్టమంటే ఆయన టాప్ 4 పెట్టాడు. టాప్ 4లో ఫస్ట్ ప్లేస్లో బర్నీ గారిని పెట్టారు. విచిత్రంగా అంటే అర్థమైంది, ఫస్ట్ సేవింగ్ చేయగానే బర్నీ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందని అర్థమై, సార్ నేను నోరు జారి కొన్ని మాట్లాడినాను సార్ని అని చెప్పి అక్కడ స్టేజ్ మీద ఒప్పుకొని బర్నీ గారిని అయితే టాప్ 1లో పెట్టాడు. టాప్ 2లో వచ్చి మాస్క్ మ్యాన్ని పెట్టాడు. ఆ తర్వాత టాప్ 3 వచ్చి ఇది ఇమాన్యుయల్ని పెట్టాడు అన్నమాట. ఇమాన్యుయల్ని పెట్టి ఇమాన్యుయల్ చాలా బాగా చేస్తాడు సార్ కామెడీ అది ఇదని. ఇమాన్యుయల్ కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాడు. మాస్క్ ఇది మర్యాద మనిషి అడిగాడు, ఇలా మీరు నాకు బాయ్ చెప్పలేదంటే మీరు వస్తారనుకున్నాను అందుకే చెప్పలేదని. తర్వాత సంజన గారు లేపి సంజన గారిది పెట్టి ఎమోషనల్ అవుతుంది. సంజన గారు ఒక్కళ్ళే నాకు పని ఇచ్చారు, నేను హౌస్లో చాలా మందిని అడిగాను నాకు పని ఇవ్వండి వర్క్ ఇవ్వండి అని, కానీ ఎవ్వరు నాకు వర్క్ ఇవ్వలేదు.
ఒక సంజన గారే నాకు వర్క్ ఇచ్చారు. అంటే సంజన గారు కూడా ఎమోషనల్ అయ్యి మీరు అప్పుడే అంత తొందరగా ఎందుకు వెళ్ళారు అంటే, ఆడకపోతే అలాగే వెళ్ళిపోతాయి. ఆయన చేసి మిస్టేక్ ఏంది, ప్రియా శ్రీజను నామినేట్ చేయకుండా బర్నీ గారిని నామినేట్ చేసి, అది నామినేట్ చేసింది కూడా కరెక్ట్ రీజన్ చెప్పకుండా స్టేజ్ పై విషయం తెచ్చి అక్కడికి తేవడం, మళ్ళీ ఆ గుడ్డు నామినేషన్, ఒకళ్ళ ముందు ఒకలా మాట్లాడే, ఒకళ్ళ ముందు అదేదో కరెక్ట్గా ఈరోజు ప్రియా వాళ్ళను శ్రీజని అనేవి అది నామినేషన్లో చేసుకుంటే బాగుంటుంది. తర్వాత మళ్ళీ బిగ్ బామ్ ఏమంటే ప్రియా కళ్ళు సార్ రేపు ప్రియాని నామినేట్ చేద్దాం అనుకున్నాను చెప్పి ప్రియాకి బిగ్ బామ్ ఇస్తాడు. తను బాత్రూమ్ది కూడా క్లీనింగ్ అవన్నీ తనే చేయాలన్నమాట. అలా బిగ్ బామ్ ఇచ్చి ఇంకా బాగా చెప్పి వెళ్ళిపోతాడు. నేను మర్యాద మనిషి ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అతను ఓవర్ థింకింగ్, అలాగే అతను కరెక్ట్ నామినేషన్ చేస్తుంటే బాగుంటుంది. ఇప్పుడు గలీజ్ కామనర్స్ అని చెప్పి వాళ్ళిద్దరిని నైట్ తింటే ఆ లెవెల్లో ఏడ్చాడు ఇమాన్యుల్ ముందు. అందరూ ఏమనుకున్నారు, రేపు మస్తు రోజు పక్క వాళ్ళిద్దరు నామినేట్ చేస్తారు, పోయి బర్నీ గారిని నామినేట్ చేశాడు. మళ్ళీ అక్కడ విషయాలు ఇక్కడ చెప్పడము, మార్చి చెప్పడం, ఇదంతా నెగిటివ్ అయింది దానికి. చూద్దాం ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుందో. అలాగే నామినేషన్ ప్రాసెస్ అయితే బిగిన్ అయింది. రేపు ఉదయాన్నే చెప్తాను ఎవరెవరు నామినేట్ అయ్యారో. అలాగే మీకు మర్యాద మనిషి ఎలిమినేట్ అవ్వడం ఫేరా అన్ఫేరా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి అప్డేట్స్ కావడానికి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.